హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఫుటేజ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ మూవీని నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. చివరి వరకు చూసేయండి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. విశాల్ అండ్ గాయత్రి అనే ఒక ఇద్దరు కపుల్స్ అంటే వీళ్ళిద్దరికి ఇంకా పెళ్ళవలేదు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. వీళ్ళ హాబీ ఏంటంటే మిస్టీరికల్ గా ఏదైనా కనిపిస్తే కెమెరాతో క్యాప్చర్ చేయడం, దాన్ని కంటెంట్ గా క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం. ఇప్పుడు కూడా వీళ్ళు ఫిజికల్ గా కలిసి ఉంటూ ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లో రెడ్ కలర్ శారీ కట్టుకుని వీళ్ళని చూస్తూ ఉండడం గమనించి క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వస్తారు. లిఫ్ట్ లో కెమెరా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి కిస్ చేసుకుంటారు. ఉంటే ఉన్నిలే ఏమవుతుందిలే అని గాయత్రి విషయాలతో చెప్తుంది. బయటకు వచ్చిన తర్వాత కార్ లో అపార్ట్మెంట్ లో ఉన్న ఒక అతను ఫోన్ లో కొంచెం టెన్షన్ గా మాట్లాడుతుంటే అతను ఏం మాట్లాడుతున్నారు అని వీళ్ళు గెస్ చేసి లిప్ మూమెంట్ ని బట్టి వీళ్ళు మాట్లాడతారు. అప్పుడే కోవిడ్ మెల్లగా విజృంభిస్తూ ఉండడంతో మొత్తం చుట్టుపక్కలంతా మాస్కుల్లోనే ఉంటారు అందరూ. వీళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ గానే బయటకు బయలుదేరుతారు. బయట ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండదు, పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళు వెళ్లే ప్లేస్ ఏంటంటే ఒక భయంకరమైన ప్రదేశం. ఒకే ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక చిన్న పాప చనిపోయి ఉంటుంది. ఆ చిన్న పాప చనిపోయిన తర్వాత నైట్ టైంలో ఏదో సౌండ్స్ వస్తున్నాయని, ముఖ్యంగా ఏడుస్తున్న సౌండ్ రావడంతో ఆ మిస్టరీని చేసి చేయాలని గాయత్రి విశాల్ వీళ్ళిద్దరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళి అందులో ఉన్న ఒక అవ్వని ఇంటర్వ్యూ చేసింటారు. ఆ ఇంటర్వ్యూలో ఆ అవ్వ చెప్పిన మాటలు, ఇంతకు ముందు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన థింగ్స్ అన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని డిస్కస్ చేస్తూ ఉంటారు కార్లో వెళ్తూ ఇప్పుడు ఫైనల్ గా ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంటి దగ్గర ఎవరూ ఉండరు, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. పక్కింట్లో ఒక అంకుల్ వీళ్ళని చూసి, ఏంటమ్మా ఏం చూస్తున్నావు అక్కడ, ఆ ఇంట్లో ఎవరూ లేదు. అయ్యో అలా ఏం లేదు, మాకు వీళ్ళు తెలిసిన వాళ్ళే, చూడడానికి వచ్చాము అని చెప్తుంది. లోపలికి వెళ్ళి కెమెరా ఆన్ చేసి అప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది. తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని, చూడండి గైస్, ఇంతవరకు ఇక్కడ జరిగింది ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు ఒక చిన్న పాప చనిపోయింది ఇక్కడ, ఒక 3 to 5 years ఉంటుంది. అలాగా చనిపోయినప్పటి నుంచి నైట్ టైంలో ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తుందంట. నేను విశాల్ ఇద్దరు కలిసి అవ్వ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని లోపలే ఇద్దరు కలిసి పడుకుంటారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత లోపల భయంకరమైన చలేస్తుంది. వీళ్ళకి ఉండలేకపోతారు. వెంటనే బయటకు వచ్చేయాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గాయత్రి వాళ్ళ అమ్మ గాయత్రికి ఫోన్ చేసి, చూడమ్మా ఎన్నాళ్ళని వాడితో కలిసి ఉంటావు, ఇదంతా రైట్ కాదు, నీకు వేరే సంబంధం చూసాను, పెళ్లి చేసుకో అంటే, నేను విశాల్ని లవ్ చేస్తున్నాను, మేమిద్దరం ఇలా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం నాకు నచ్చే చేస్తున్నాను, నాకు లైఫ్ లో ఏం చేయాలనేది నాకు ఒక క్లారిటీ ఉంది, నువ్వేం నాకు చెప్పనవసరం లేదని అమ్మ మీద కోపంతో గాయత్రి ఫోన్ కట్ చేసేస్తుంది. కొంచెం సాడ్ గా ఉండడంతో గాయత్రి దగ్గరికి విశాల్ వెళ్ళి ఏం జరిగిందో అడిగితే, ఈ విధంగా అమ్మ నాకు ఫోన్ చేసి నన్ను తిట్టింది అంటే, ఏం కాదు నేను అమ్మను ఒప్పిస్తాను, మనం ఇద్దరం పద్ధతిగానే పెళ్లి చేసుకుందాం, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అని చెప్తాడు విశాల్ గాయత్రితో. కానీ గాయత్రి అప్సెట్ గానే ఉంది. ఆ తర్వాత ఇంతకు ముందు ఒక అవ్వతో ఇంటర్వ్యూ తీసుకుని ఉంటారు కదా, దాన్ని ఎడిట్ చేస్తూ ఉంటాడు విశాల్ ఎడిట్ చేస్తుంటే అప్పుడు నార్మల్ అవుతుంది. గాయత్రి విశాల్ తో క్లోజ్ గా అవుతుంది. ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు, ఫిజికల్ గాను కలుసుకుంటారు. నైట్ వీళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటుంటే విండో సైడ్ నుంచి కింద అపార్ట్మెంట్ లో ఒక లేడీ సస్పీషియస్ గా కనిపించడంతో ఆ లేడీని ఫాలో అవుతూ వెళ్తారు. ఆ లేడీ ఎక్కడికి వెళ్తుంది, ఏదో సూట్ కేసులో తీసుకెళ్తుందని అంత ఆతృత అనమాట వీళ్ళకి. అసలు ఏం జరుగుతుందో కిందని తెలుసుకోవడం కోసం కింద ఆ లేడీ ఎక్కడ మిస్ అయిపోతున్నామో అని తెలిసి గాయత్రి సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా దారి మధ్యలో బట్టలు వేసుకుంటూ కిందకు వస్తుంది. ఎవరో కిందకు వచ్చారని గమనించిన ఆ లేడీ గోడ పక్కన నిలబడి ఉంటే ఇదే సరైన ఛాన్స్ అని గాయత్రి వెళ్ళి తన కార్ కింద ఒక ట్రాకర్ డివైస్ పెడుతుంది. తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం కోసం కార్ తీసుకుని ఆ లేడీ డిక్కీలో సూట్ కేసుని వేసి వెళ్తూ ఉంటే వెనకాల ఇటు గాయత్రి విశాల్ ఫాలో అవుతారు ఆ డివైస్ ట్రాకర్ ద్వారా. ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా రోడ్డు మొత్తం భయంకరంగా మారిపోతుంది, ఒక అడవిలాగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే గాయత్రి సర్లే ఇంత దూరం వచ్చేసి, ఈ టైంలో అది కూడా ఇలాంటి ప్లేస్ లోకి వెళ్తుందంటే ఏదో ఒక మిస్టరీ ఉంది, మనం కనిపెట్టాలి, ఏదో తప్పు చేస్తుందని నాకు అనిపిస్తుందని ఇద్దరు ఆ లేడీ వెనకాలే వెళ్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇదంతా కెమెరాతో క్యాప్చర్ చేస్తూ ఉంటారు వీడియో రూపంలో. ఒక ప్లేస్కి వెళ్ళి ఆ లేడీ కార్ కిందకి దిగి కొంచెం ముందుకెళ్తుంది. ఒక చిన్న ఇల్లు లాగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెనకాలే గాయత్రి విశాల్ ఒకేసారి వెళ్తే డౌట్ వస్తుందని విశాల్ మాత్రం కార్ దిగి ఆ లేడీ వెనకాల వెళ్తూ ఉంటే సడన్ గా కాల్ జారి కింద పడి విశాల్ కి గాయం అవుతుంది. తలకి పెద్దగానే గాయం అవడంతో విశాల్ స్ప్రో కోల్పోతాడు. అక్కడున్న లేడీ గాయత్రిని కనిపెట్టేసి బాగా కొట్టి డిక్కీలో సూట్ కేసులో వేసి క్లోజ్
క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడే స్పృహ రావడంతో విశాల్ అది చూసి భయపడి గాయత్రి దొరికిపోయింది, గాయత్రిని ఎక్కడికి తీసుకెళ్తుందని మళ్ళీ తన వెనకాలే వెళ్తాడు. ఒక చిన్న చెరువు లాగా ఉంటుంది, ఆ చెరువులో ఒక పడవలో వెళ్తుంది. విశాల్ ఇది కూడా కెమెరాతో వీడియో తీస్తూ ఉంటాడు. పడవలో ఒక్కడే వెళ్ళడానికి వీలవ్వక ఈత కొట్టుకుంటూ వెళ్తాడు ఆపోజిట్ లో ఒడ్డుకి చేరుకున్న తర్వాత ఒక ప్లేస్ లో గాయత్రిని కాళ్ళు చేతులు కట్టి పెట్టి ఉంటుంది. వెంటనే గాయత్రి కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత విశాల్ వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది గాయత్రి కాదు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంకో అమ్మాయి అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు విద్యని చూసి విశాల్ ఎవరి అమ్మాయి, గాయత్రి ఎక్కడికి వెళ్ళిందని చాలా కంగారు పడి విద్యాని కాపాడాలని కట్లు విప్పిస్తాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటాడు విద్యని చూసి. విద్యాని విశాల్ కాపాడుతుంటే ఆ లేడీ వచ్చేస్తుంది. ఆ లేడీ అక్కడికి రావడంతో ఎలాగైనా విద్యాని కాపాడాలి అన్న మోటివ్ తో తనకి తెలియకుండా కెమెరాతో రికార్డ్ చేసుకుంటూనే విద్యాని ఇంకొక ప్లేస్ తీసుకొచ్చేస్తాడు. ఎవరండి మీరు, ఎందుకని మిమ్మల్ని ఆ లేడీ ఇక్కడ తీసుకొచ్చింది, ఏం జరిగిందో మాకు క్లియర్ గా చెప్పండి అంటే విద్య ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. విద్య అండ్ విశాల్ వీళ్ళిద్దరు వెనకాల ఫాలో అవుతూ వచ్చిన ఆ లేడీ వచ్చి విశాల్ తో ఫైట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. ఈ గొడవలో విశాల్ ని ఆ లేడీ గాయపరుస్తుంది. అతన్ని గాయపరిచిన తర్వాత ఆ లేడీ కెమెరాను చూసి ఇంతవరకు ఇదంతా రికార్డ్ అవుతుందని, హో రికార్డ్ చేస్తున్నారా, సరే అయితే అని అనుకుని ఆ కెమెరాని ఆఫ్ చేయకుండా అక్కడే ఉంచుతుంది. సీన్ కట్ చేస్తే ఈ కథ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. విశాల్ అండ్ గాయత్రి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటుంటారు. లివింగ్ రిలేషన్షిప్ లో ఉండాలని ఒకే అపార్ట్మెంట్ లోనే ఉంటారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చారు. అక్కడ ఉన్న మనుషులందరినీ వాళ్ళ యాటిట్యూడ్ ని బట్టి వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ గల వాళ్ళు అని ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. కింద ఒక లేడీ కొంచెం సస్పీషియస్ గా కనిపించడంతో ఆమెను మాట్లాడించినా కూడా ఏం మాట్లాడదు. గాయత్రికి మనం ఏం మాట్లాడట్లేదని విశాల్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు లిఫ్ట్ లో నేను ఒక ఆమెను మాట్లాడించాను, నేను ఏం మాట్లాడినా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా సీరియస్ గా చూస్తుంది, నాకెందుకో ఏదో సస్పీషియస్ గా అనిపిస్తుంది, తన గురించి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అని చెప్తుంది విశాల్ తో. విశాల్ కూడా సరే నేను కూడా ఒకసారి మాట్లాడిస్తానని నెక్స్ట్ డే ఆ లేడీతో మళ్ళీ మాట్లాడతాడు. ఆ లేడీ ఎవరో కాదండి, ఇంతకు ముందు విద్యాని కిడ్నాప్ చేసుకొచ్చి ఉంటుంది కదా ఆ లేడీనే. లేడీ అంటే బాగాలేదు కాబట్టి మంజు అని పిలుచుకుందాం. ఆ అపార్ట్మెంట్ లో జిమ్ కూడా ఉంటుందండి. గాయత్రి వెళ్ళి రోజు జిమ్ చేసేది. వీళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషినే కింద మంజు వాళ్ళ ఇంట్లో కూడా పనిచేస్తుంది. ఈ విషయం గాయత్రి విషయాలు తెలుసుకుని ఆ పని మనిషి సహాయంతో మంజు గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారు. పని మనిషితో ఏమండి కింద మంజు వాళ్ళ ఇంట్లో మీరే కదా పనిచేస్తున్నారు, ఆమె ఎవరితోనూ మాట్లాడదా అంటే ఆమె ఎవరితోనూ మాట్లాడదు, తను ఏం చెప్పాలనుకున్న పేపర్లో రాసి నాకు చెప్తుంది, ఏం వండాలన్నా కూడా వంట, ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటుంది, తన పని తను చేసుకుంటూ ఉంటుంది, తను ఏం పని చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్తుంది ఇంటి పని మనిషి విశాల్ అని గాయత్రితో. ఆ తర్వాత ఒక చిన్న పాప చనిపోయిన తర్వాత ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది అని ఒక ప్లేస్ లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఫారెస్ట్ ఏరియా అని కూడా లెక్క చేయకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అవ్వతో వీడియో రికార్డ్ చేసుకుంటారు ఇంటర్వ్యూగా. వీళ్ళకి కంటెంట్ దొరకడంతో ఆ అవ్వకి కొంత డబ్బు కూడా ఇస్తారండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇన్ఫర్మేషన్ అంతా చెప్పినందుకు ఏం దాచిపెట్టుకోకుండా. అప్పుడప్పుడే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మెల్లగా లాక్డౌన్ విధించారు, పని మనిషి కూడా ఇంటికి రావట్లేదు, గాయత్రి విశాల్ వీళ్ళిద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు, జిమ్ కూడా క్లోజ్ చేశారు. ఇద్దరు ఇంట్లో ఉండలేకపోతారు. ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ అడ్వెంచరస్ గా బ్రతుకుతున్న వాళ్ళకి సడన్ గా ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకూడదు అన్న నియమం పెట్టడంతో ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు ఇంట్లో ఇద్దరు. కొద్ది రోజులకి మొత్తం సిచ్యువేషన్స్ నార్మల్ అయిపోయిన తర్వాత పని మనిషి మళ్ళీ ఇంట్లోకి వచ్చి నన్ను మిస్ అయ్యారా బాబు అంటే, అవునండి చాలా మిస్ అయ్యాం, కింద మంజు ఎలా ఉంది, తను ఇప్పుడు ఏం చేస్తుందని మంజు గురించే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఆ పని మనిషి కూడా డౌట్ వచ్చి, ఏంటండి మీరు ఎప్పుడు చూసినా మంజు గురించినే అడుగుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా లేదా నన్నేమైనా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారా, నాకు భయంగా ఉంది అంటే, అలా ఏం లేదు, జస్ట్ ఆమె గురించి మాకు తెలుసుకోవాలని ఉంది, ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాం అని ఎటకారంగా మాట్లాడతారు. ఒకసారి మంజు వాళ్ళ ఇంటికి మంజు లేనప్పుడు మేము రావచ్చా, మంజు గురించి తెలుసుకోవచ్చా అని అక్కడున్న థింగ్స్ అన్ని చూడడానికి, మంజు లేని టైంలో చెప్పు వస్తామనంటే పని మనిషి మంజు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి వీళ్ళకి చెప్తుంది, మంజు వెళ్ళిపోయింది త్వరగా రండి ఇక్కడ చూసి వెళ్దురని. లోపలికి వచ్చిన తర్వాత
మొత్తం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే టైం అయిపోతుందని కెమెరాతో అన్నిటినీ ఫోటోలు తీసుకుంటారు. లోపల బయట పని మనిషి విండో దగ్గర నిల్చుకొని మంజు వస్తుందా లేదా అని చూస్తూ ఉంటుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూసి ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు. సరిగ్గా అప్పుడే మంజు రావడంతో మంజు వచ్చేసింది, మీరు త్వరగా వెళ్ళండి ఇద్దరిని బయటికి పంపించేస్తుంది. అలా వాళ్ళు బయటికి వెళ్ళారో లేదో ఇలా మంజు వస్తుంది. అమ్మయ్యా మొత్తానికి తప్పించుకున్నాను, లేదంటే నా పని అయిపోయింది అనుకుని గాయత్రి విశాల్ వల్ల ఇంటికి వెళ్ళి మీరు ఇలా వెళ్ళంగానే మంజు వచ్చేసింది, లేదంటే కనిపెట్టేసి ఉంటుంది అని భయపడుతూ చెప్తుంది. పని మనిషిని కూల్ చేసిన తర్వాత విశాల్ అక్కడ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఫొటోస్ని బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి కొన్ని నిజాలు తెలుస్తుంది. కొద్ది రోజుల నుంచి మంజు విద్య అనే ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నట్టు మొత్తం విద్య గురించే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ విద్య ఎవరంటే ఫుడ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక ఆమె. ఏదైనా మంచి ఫుడ్ మార్కెట్ లో వస్తే అది జెన్యూనా కాదా అని అందరికి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి గాయత్రి విశాల్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యి ఫిజికల్ గా కలిసిన తర్వాత ఇద్దరు పడుకొని మాట్లాడుకుంటుంటే విండో సైడ్ నుంచి మంజు కింద ఎవరినో తీసుకెళ్తుండడం గమనించి సూట్ కేసు కూడా ఉండడంతో కిందకి బట్టలు కూడా వేసుకోకుండా దారిలో వేసుకుంటూ కిందకు వచ్చింటారు. తర్వాత మీకేం జరిగింది అనేది తెలుసు. ఆ తర్వాత ఒక ట్రాకర్ ద్వారా ఫాలో అవుతూ వచ్చి ఇంతవరకు జరిగింటుంది. ఇప్పుడు గాయత్రి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏం జరిగిందో చూద్దాం. గాయత్రి ఏమనుకుంటుందంటే గాయత్రి కార్ లోనే ఉంటుంది కదా, బయటకు వచ్చిండదు. గాయత్రికి విశాల్ దొరికిపోయాడేమో, విశాల్ ని తీసుకెళ్తుందేనేమో అని ఆ చెరువు ఒడ్డును వెళ్లి విశాల్ జాకెట్ కనిపించడంతో ఖచ్చితంగా గాయత్రిని ఫాలో అవుతూ వెళ్ళిన విశాల్ దొరికిపోయాడు. విశాల్ ని తీసుకెళ్లిందేని తను కూడా చెరువుని దాటుకుంటూ ఇటువైపు వచ్చేస్తుంది భయపడుతూ. విశాల్ ఏమో గాయత్రి దొరికిపోయాడు అనుకుంటే ఇటు గాయత్రి ఏమో విశాల్ దొరికిపోయాడు అనుకుంటారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఒక చిన్న రేకుల ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లోనే మంజు విద్యని టార్చర్ చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తుంది. విద్య ఏం చేసి ఉంటుందంటే తను హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫుడ్ మంచిదా కాదా అని సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటుంది కదా, అలాగే ఒక ఫుడ్ గురించి అందులో పాయిజన్ ఉందని తెలిసినా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుంది, అందులో ఎలాంటి పాయిజన్ లేదని. దీంతో ఇప్పుడు నీ వల్ల 5 మంది చిన్నపిల్లలు చనిపోయారు, ఇప్పుడు నేను నిన్ను కూడా చంపేస్తానని మంజు విద్యని చంపడానికి ఇంజెక్షన్ చేసి విద్యని టార్చర్ చేస్తుంటే బయట నుంచి చూస్తున్న గాయత్రికి విద్య చేసిన తప్పు గురించి తెలియదు కదండి. మంజుని చూసి మంజునే కావాలని విద్యని చంపుతోంది. మంజు ఒక సైకో కిల్లర్ అనుకొని మంజు మీద అటాక్ చేయడానికి వస్తుంది. మంజు రివర్స్ లో గాయత్రి మీద అటాక్ చేసి గాయత్రిని గాయపరుస్తుంది. ఇంకోవైపు స్పృహ వచ్చిన విశాల్ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ ఇలా చేస్తామని మంజుని కొడతాడు. ముగ్గురు మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. మంజు గాయత్రిని విశాల్ని ఇద్దరిని గాయపరిచి విద్యని ఇంకొక ప్లేస్ తీసుకెళ్లి చంపేసి గాయత్రిని విశాల్ని అలాగే వదిలేస్తుంది. వీళ్ళకి ఇందులో సంబంధం లేదు, కేవలం నా రివెంజ్ విద్య మీద మాత్రమే. ఇదంతా రికార్డ్ అవుతుందని కెమెరా చూసినా కూడా ఆఫ్ చేయకుండా అలాగే వెళ్ళిపోతుంది. రికార్డ్ అవుతే అవని, నేను పోలీసులు దొరికినా కూడా పర్లేదనుకునే. గాయత్రి విశాల్ కొంతసేపటికి అక్కడి నుంచి మెల్లగా కోలుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఏం లేదండి, విద్య ఫుడ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా మంజు వాళ్ళ కూతురు కూడా మేబీ చనిపోయి ఉంటుంది. అన్యాయంగా విద్య వల్ల 5 మంది చిన్నపిల్లలు చనిపోయారని, ఇంకా ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని చెప్పి మంజు రివెంజ్తో విద్యని చంపేసి ఉంటుంది. గాయత్రికి విశాల్కి ఇందులో ఏ సంబంధం లేదు, కేవలం నా మీద అనుమానంతో నా మీద డౌట్ పడి నా వెనకాల వచ్చారు తప్ప వాళ్ళు అమాయకులే, వాళ్ళదే తప్పు లేదని గాయత్రి విశాల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది జరిగింటుంది. ఇది ఒక రివెంజ్ స్టోరీ. ఈ మూవీపై మీ ఒపీనియన్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.